గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది బైకా? యా, సంవత్సరం క్రితమే కొన్నాను. సంవత్సరమేనా? అంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలియదు. ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా? నో, అబిడ్స్ లో పెద్ద రేమండ్ షోరూమ్ తెలుసు కదా? రేమండ్ షోరూమ్ లో కొన్నావా? దాని పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద అమ్ముతుంటే కొన్నా. ఈ షూ కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ లెగ్. నీకు బైక్ సెకండ్ హ్యాండ్, డ్రెస్ సెకండ్ హ్యాండ్, షూ సెకండ్ హ్యాండ్. నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? యా. ఎన్నాళ్ళైందిరా కాలేజ్ లో చేరి? చాలా కాలమైంది. రిచ్ కాలేజ్ చిక్ నేను పడేసేంత వరకు ఇలా చదువుతూనే ఉంటాను. ఇదే ఈ చీచా శబ్దం. ఎక్కవా బైకు? ఏయ్ పోరా. ఒక్క నిమిషం. సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎంక్వైరీ చేసావు. నాకు డౌట్. ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ హ్యాండేనా? ఇడియట్. పోవే, చాలా మందిని చూసినా. ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ పోరా. ఇగో పోనీ కొంచెం బైక్ వరకు రావా? ఎందుకు తొయ్యడానికా? ఎరా చీచా వర్కౌట్ అవ్వలేదా? పక్కదరా. ఒరే దేవా, వాళ్ళ రేంజ్కి ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనం ఏమడిగాం? ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం. అది కూడా దేవుడా నా ఈ చిన్ని కోరిక తీర్చలేవా? చీచా, దేవుడు కరుణించాడు రా. ఎక్కడా? అటు చూడు. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళుతున్నావు అని అడగకూడదు. కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులుండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు. లేకపోతే ఆయన చూడటానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వుండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు. నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కేం లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే? లోకువండి, మేమంటే లోకువా, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశాననుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా, ఇది కలికాలన్న విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్లి ప్రేమ గోతులో భళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, మా వాడు అందరు లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అనే గారు, ఆయనంటే మీకెందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. అమ్మో, అడవి రాముడు. మన పేరు బయట. బాబు, ఏమండో ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు.
చచ్చిపోండి రాంపండు ఆగండయ్యా ఆగండి. అంటే గాలి కూడా నిలిచి గెంటి ఎత్తావు అనమాట. ఊరికండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే చెమదించండి చెమదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి. మరి చూసుకుంటాను రా చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. అట్టుకోరా అట్టుకో ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడిపడతాడు బాగాలేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండ ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు ప్రాణ బయటికి నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు. ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేనుగా ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు. ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోలా? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఈడండి. ఈడవడు ఏమో మాకు తెలదండి. మీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? రా అప్పిగా సితక్ కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్మో అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. అఖిల భారత మహిళా సంక్షేమ సమితి కుక్కడపల్లి బ్రాంచ్ మౌన పోరాటం ఏంద్రా అవి? అరే పొద్దున చందాలకు వచ్చిరా? నడురి నడురి. భర్త కావాలన్నా భార్య న్యాయం మీరే చెప్పాలి. ఈ బిడ్డకి తండ్రిని ఇవ్వాలి. ప్రేమకే మాయని మచ్చ ప్రేమ్ కుమార్. అక్క ఎవరక్క మీరంతా? ఏం కావాలి? చందాలు కావాలన్నా? న్యాయం కావాలి. న్యాయం అంటే ఏందాక? టూ మచ్ అక్క. ఇప్పుడే పంపించానక్క దాయడానికి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందక్క. ఏమైందిరా? ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి? లేవండి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏంటి? ఈ గొడవ ఏంటి? లే చెప్తుంది మీకేనే. నడవండి. ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటే ఇళ్లలో చూసుకోవాలి కానీ రోడ్డు మీద గొడవలేంటి? పదండి లోపలికి పదండి. అందరు రండి. ఈ జనం ఏంటి? ఈ కాల్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం ప్రేమ్ కుమార్ చేసిందంతా చేసి ఏం ఎరుక నంగనచ్చలో చూస్తున్నావు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చిన్నపిల్లని పట్టుకుని ప్రేమ అని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి నేనే చేశానంటావా? సిగ్గు లేకుండా. అపో బిడ్డేంటి నాకు పుట్టమేంటి? అసలు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. బిడ్డను తీసుకుని బయట పండి. అలా అనకండి. ఏంటి మీరేమో ఈ బిడ్డ మీకు పుట్టలేదంటున్నారు,
వాళ్ళేమో మీకే పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్స్పెక్టర్, మెడికల్ టెస్టులు చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్, I'm Ling, Dr. Aling. Who's the patient? What's the problem here? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Aha. ఏం కలర్రా? సేమ్ కలర్. ఐస్ ప్లీజ్. ఓపెన్. సేమ్ ఐస్. సేమ్ లిప్స్. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me He's a quita boy. mi bombón. డోంట్ వరీ, నీకు చెక్ చేయండి. ఇన్స్పెక్టర్, కళ్ళు, కలరు, పెదాలు, మిగతా అవయవాలు చూసిన పెంబట ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే. నేను ఒప్పుకోపోతే డిఎన్ఏ టెస్ట్ చేయాలి. చెయ్యి. ఇలాగి ఎడికానా? యూరిన్ టెస్ట్ రా. ఏంటి పకీర్జీ, ఏం చేశాడు? కారణం ఉంటేనే కొట్టాలా? కోపం ఎక్కడో తెలియని లోపం. ఆల్రెడీ 1 డే అయిపోయింది, అయినా అమ్మాయి నీకు ఐ లవ్ యు చెప్పలేదు. పకీర్జీ, నిన్నే కదా స్టార్ట్ చేశారు, ఇంకో 3-4 రోజులు. ఈ ఫకీర్ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడంటే అమ్మాయి ఐస్ అయిపోవాల్సిందే. అంతే. అమ్మాయి ఎక్కడుంది? పదండి. నువ్వేంట్రా ఫాలో అయిపోతావు? ఎక్కడికి? అరే ఓ పని చేయండి రా, ఆడేమో మేకులు కొడతాడు, నువ్వేమో తయారు కట్టి సామాన్ ఎత్తుకొని తీసుకోండి. అమ్మాయి పైనుంది పకీర్జీ. ఈ లవ్ మ్యారేజ్లు బాగా కష్టం రా బాబు. అందుకే కదా నేను తెచ్చింది. ఈయన ఎవరు అనుకున్నావు? అవుల్ జవుల్ పకీ. నమస్తే పకీర్జీ. నమస్తేలు పకీర్జీలు ఎందుకులేమ్మా, కళావకింగ్ మ్యాటర్ చెప్పాడా? ఫుల్ గా చెప్పాడండి. ఏం చెప్పాడు? నేను బయటికి తీసుకురావాలంటే పెద్ద ఫైట్ ఊహించుకున్నాను, కానీ టైం కి భలే దొరికాడు. అక్కరా అన్నాడా? అయ్యో అలా అనలేదండి. నువ్వు కవరింగ్ లేవుకమ్మా, వాడి నోటితోల నాకు తెలీదా? అయ్యో అలా అనకండి, మా మధ్యన హనుమంతుడు లాంటి వారు. ఇప్పుడు రామాయణం ఎందుకులేమ్మా, కింద రావణాసుడికి దొరకకుండా ఉంటే చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏముందండి, మీరు తాయెత్తులు మేకులు అని ఏదో హడావుడి చేస్తుంటారు. రేపు మధ్యాహ్నం టైం కల్లా నేను నరేంద్రని లవ్ చేస్తున్నట్టు నాటకం ఆడాలి, అంతే కదా? నేను చూసుకుంటాను కదా. ఒక్క రోజులో ఎంత తేడా, నీతో పోల్చుకుంటే మేము ఏడా. సరే నీ పనిలో ఉండు, నాది నేను ఏక్ నిరంజన్ పూరి జగన్నాథ్. వచ్చేసారు. అహంతో ప్రేమించిన దాన్ని ఇహంతో లొంగ తీసుకోవాలి. ఇహమా అంటే మనిషిని కాకుండా తన మనసుని లొంగ తీసుకోవాలి. అందుకు ఆమె కురులు కావాలి. కురులంటే ఏంటి పకీర్జీ? కురులంటే ఆమె జుట్టురా బద్మాష్. దగ్గర నువ్వు కదరా కాట్రే, నువ్వు ఆమె కాలు కింద మట్టి కావాలి, ఆమె వేసుకున్న గుడ్డ ముక్క కావాలి, అది స్వయంగా నువ్వే తీసుకురా, ఆమెకు తెలియకుండా. జుంబరబర జుంసరాబి. ఇంకా చూస్తావేంటనా? పక్కకి గారు చెప్పలేరుగా, ముందా పని చూడు. ఎల్లు. ఈడి పని అయిపోతుంది, నా పని కూడా అయిపోతుంది.
ఏంటిది? శృతి గుట్ట జుట్టు పకీర్జీ. పకీర్జీ ఇది పెట్టుకో, నీ పని అయిపోయినట్టే. ఎక్కడ పకీర్జీ? ఎక్కడైనా పెట్టుకో, యువర్ చాయిస్. అవును, మీరు సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్ఠి పూర్తి అంటే మా అంకుల్ అంటే షష్ఠి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు బాగుండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అరే, అప్పుడే మీరు విష్ చేయటం అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి. మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే, పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. जिस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం. మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం. కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది! మొత్తం కోసాల దగ్గర తిరిపోయినరా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించిందిరా ఫస్ట్? సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తావా? మగాళ్ళంటే బొత్తిగా భయం లేదా నీకు? లేడీస్ బస్ ఎక్కి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో, బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. సార్, ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. సార్, దయచేసి మమ్మల్ని చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్.
షూర్ షూర్ సార్. కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా పక్కా. లాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా సార్? వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కం నెత్తులో నేను వాడిన బెల్ట్ తీసుకురా. సార్ మా తప్పే ఒప్పుకుంటా సార్. మమ్మల్ని ప్రాణాలతో వదలండి సార్. హాయ్ డాడ్. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? రేయ్, మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్ లాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment.